కంపెనీస్ 18 ఆర్గనైజేషన్స్, ఈ 18 కంపెనీస్ వాల్యుయేషన్ $19 ట్రిలియన్ అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. $19 ట్రిలియన్. ఇండియా ప్రస్తుతానికి $4 ట్రిలియన్ దగ్గర ఉంది. ఈ 18 కంపెనీలు కలిపితే $19 ట్రిలియన్. 4 ట్రిలియన్ 19 ట్రిలియన్ అంటే మన ఇండియన్ జీడిపి కంటే వాల్యుయేషన్లో ఆల్మోస్ట్ 5 టైమ్స్. అంత పెద్ద కంపెనీస్ని ఒకవేళ అటాక్ చేస్తే గ్లోబల్ రిసెషన్ ఫర్ షూర్ 2026 కాస్త ఇటు ప్రపంచాన్ని కుదిపివేసేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా వాటికి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా కుప్ప కూలిపోబోతున్నాయి. అమెరికా లాంటి సూపర్ పవర్ ఎకానమీ ఒక్కసారి పడిపోతే ఆబ్వియస్లీ దాని ఎఫెక్ట్స్, ఎందుకంటే ప్రపంచం మొత్తం ట్రేడింగ్, ఇటు ఆయిల్ కావచ్చు, బంగారం కావచ్చు, ప్రతి దాన్ని డాలర్లోనే ట్రేడ్ చేస్తుంటారు. అదే డాలర్ పతనం అయిపోయింది అనుకోండి, ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రేడింగ్ అంతా కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఒక రకంగా ఇండియన్ రూపీ అడ్వాంటేజెస్గానే ఉంటుంది. ఇటు డాలర్ పతనం అయితే ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది. కానీ అక్కడ కంపెనీస్, మరి ముఖ్యంగా $19 ట్రిలియన్ సంబంధించిన కంపెనీస్ కనుక ఎఫెక్ట్ అవుతే ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్స్ అన్ని కుప్పకూలిపోతాయి. సో ఒక్కసారి ఇటు ఇరాన్ ఏం చెప్పిందో మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి చూస్తే ఇరాన్ రిటాలియేషన్లో ఈ స్ట్రైక్స్ చేస్తానంటూ ఇటు ఇరాన్కి సంబంధించిన టైమింగ్స్ 8 PM ఏప్రిల్ 1 సాయంత్రం రాత్రి 8 గంటల సమయం నుంచి ఈ స్ట్రైక్స్ని మేము మొదలు పెడతామంటూ ఇరాన్ చెప్తుంది. గ్లోబల్ టైం కన్వర్జెన్స్ ప్రకారం మనం చూస్తే కనుక ఇండియన్ టైమింగ్స్లో మనం చూస్తే ఇరానియన్ టైమింగ్స్లో 8 PM అంటే ఇండియాలో నైట్ 10:30, ఈరోజు రాత్రి 10:30 సమయం నుంచి నైట్ 10:30 నుంచి మనం చూస్తే కనుక ఈ స్ట్రైక్స్ని చేస్తా అంటూ ఇరాన్ చెప్తుంది. ఇదే స్ట్రైక్స్ కనుక చేస్తే ఇంకా ఖచ్చితంగా వార్ ఎస్కలేట్ అవుతుంది. అమెరికన్ కంపెనీస్ని టార్గెట్ చేస్తే గ్లోబల్ రిసెషన్ తప్పదు. ట్రంప్ ల్యాండ్ అటాక్కి అక్కడున్న పారాట్రూపర్స్ని, అక్కడున్న 50,000 మంది, ఇటు గల్ఫ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ 50,000 ఆర్మీ ఉన్నారు ట్రంప్కి, అమెరికాకి సంబంధించిన ఆ ఆర్మీని కూడా డిప్లాయ్ చేయబోతాడు. సో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే. ఒక పక్కన మనం యూరోప్లో చూస్తే యుక్రెయిన్, రష్యా ఈ రెండు ఆల్రెడీ వార్లోనే ఉన్నాయి. ఇటు చైనా, తైవాన్ తన భూభాగంలోనే ఉంది. తైవాన్ అనే కంట్రీ చైనా భూభాగంలోనే ఉంది అంటూ చైనా క్లెయిమ్ చేస్తుంది. సో ఏ క్షణమైనా చైనా తైవాన్ని అటాక్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా. సో ప్రపంచం మొత్తంగా మూడో ప్రపంచ యుద్ధానికి కావాల్సిన సామాగ్రి, మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఒక దేశం నుంచి ఒక దేశానికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. నిన్నగాక మొన్న మనం చూస్తే ఇరాన్ టర్కీ, నేటో కంట్రీస్కి సంబంధించిన టర్కీ మీద ఒక బ్యాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించింది. నేటో ఫోర్సెస్ ఆ మిసైల్ని న్యూట్రలైజ్ చేశాయి. ఒకవేళ న్యూట్రలైజ్ అవ్వకుండా టర్కీలో కనుక ఆ బ్యాలిస్టిక్ మిసైల్ ల్యాండ్ అయి ఉంటే ఖచ్చితంగా నేటో దేశాలన్నీ కూడా నేటో అగ్రిమెంట్స్ ప్రకారం నేటోలో ఉన్న ఏ దేశం మీదకి యుద్ధానికి వచ్చినా నేటోలో ఉన్న అన్ని కంట్రీస్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. సో టర్కీ మీద కనుక ఆ బాంబులు ఇరాన్ సంధించిన రానున్న రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇరాన్ చేసిన ఈ స్టేట్మెంట్ ఇవాళ రాత్రి నిజంగానే ఐటీ కంపెనీస్ పైన దాడులు చేయబోతున్నారా? ఒకసారి దీనికి సంబంధించి ఇంకొంచెం మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ చాలా క్లియర్గా ఇటు ఐటీ కంపెనీస్, ఒక్కొక్క ఇరానియన్ లీడర్ చనిపోయాడు కదా, వాళ్ళందరికీ రివెంజ్గా ఒక్కొక్క ఐటీ కంపెనీని మేము టార్గెట్ చేస్తామంటూ ఇటు ఇరాన్ చెప్తుంది. అదే ఒకవేళ జరిగితే గనక ఇటు ప్రపంచం రిసెషన్కి వెళ్ళబోతుంది. ఈ రిసెషన్ అట్లీస్ట్ 2-3 సంవత్సరాల పాటు ఉండబోయే అవకాశం ఉంది. ఆయిల్ ప్రైసెస్ కూడా $140 పర్ బ్యారెల్, ఇటు $140 పర్ బ్యారెల్ ఆ లెవెల్కి ఖచ్చితంగా ఆయిల్ ప్రైసెస్ కూడా చేరుకోబోతాయి. ఐఆర్జీసీస్ చాలా స్పెసిఫికల్గా ఇటు రీజనల్ ఆఫీసెస్, డేటా సెంటర్స్, ఆపరేషనల్ ఫెసిలిటీస్, ఈ కంపెనీస్కి సంబంధించిన వీటన్నిటిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. మిడిల్ ఈస్ట్ అలాగే వెస్ట్ ఏషియా మనం చూస్తే కనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఈ కంట్రీస్లో ఉన్న ఆ ఫెసిలిటీస్ అన్నిటినీ ఇరాన్ టార్గెట్ చేస్తూ ఉంటుంది రాత్రి 10:30కి. మనం చూడొచ్చు ఒకవేళ కనుక అలాంటి దాడులు చేస్తే మరి అక్కడున్న ఏ డిఫెన్స్ సిస్టమ్ ఎదుర్కోగలుగుతుందా? నిన్న మొన్న లాస్ట్
1 వీక్లో మనం ఒకసారి చూస్తే కనుక లాస్ట్ 1 వీక్లో ఇటు ఇజ్రాయెల్లో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని స్ట్రైక్ చేసే మిసైల్స్ని ఇరాన్ పంపించింది. ఇరాన్ గతంలో కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేసింది, నేను ఇప్పటిదాకా యూజ్ చేసిన మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ నా దగ్గర ఉన్న స్టాక్లోంచి ఓన్లీ 5% మాత్రమే, ఇంకా లాంగ్ రేంజ్, ఇంకా హైపర్సోనిక్ అంటే ఇంకా ఫాస్ట్గా ఇంకా స్పీడ్గా వెళ్ళే హైపర్సోనిక్ మిసైల్స్ కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయంటూ ఇరాన్ స్టేట్మెంట్స్ చేసుకొచ్చింది. సో ఐఆర్జీసీ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ప్లేసెస్ నుంచి అందరూ ఇవాక్యువేట్ చేయాలి, వెళ్ళిపోవాలి. ఆ బిల్డింగ్స్ని టార్గెట్ చేస్తాం, ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలంటూ ఐఆర్జీసీ చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. ఇటు లోకల్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో 1 కిలోమీటర్ రేడియస్లో కూడా ఈ కార్పొరేట్ కంపెనీస్కి ఉండకూడదంటూ ఇటు ఐఆర్జీసీ చెప్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు అమెరికన్ కంపెనీస్ని నిజంగానే ఇరాన్ ఇవాళ రాత్రి టార్గెట్ చేయబోతుందా? ఒకవేళ టార్గెట్ చేస్తే దాని ఎఫెక్ట్ ప్రపంచ దేశాల మీద ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే $19 ట్రిలియన్ సంబంధించిన కంపెనీస్ అని చెప్పొచ్చు 18 అమెరికన్ కార్పొరేషన్స్. ఈ 18 కార్పొరేషన్స్ హిట్ చేస్తే రిసెషన్ ఎఫెక్ట్స్ మనకి అట్లీస్ట్ 2-3 ఇయర్స్ ఉండబోతున్నాయి. నిజంగా ఇరాన్ ఆ స్టెప్ తీసుకుంటుందా? గతంలో మనం చూసాం, ఇటు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్ని వాళ్ళు టార్గెట్ చేశారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిన్న ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేశారు. అక్కడ జెట్ ఫ్యూయల్ని స్టోర్ చేసే ఆ స్టోరేజ్ ట్యాంక్స్ని ఇరాన్ మిసైల్స్తో స్ట్రైక్ చేసింది. సో ఇరాన్ మాత్రం ఏమాత్రం బ్యాక్ ఆఫ్ అయ్యే అవకాశం లేదు. చాలా క్లియర్గా వాళ్ళు టార్గెట్ చేస్తా అంటే చేస్తున్నారు. వాళ్ళు అన్న మాటని నిలబడుతున్నారు, చేస్తున్నారు. ట్రంప్ లాగా పొద్దున ఒక మాట చెప్పి సాయంత్రానికి ఇంకో మాట చెప్పే పరిస్థితి ఇరాన్ అయితే లేదు ప్రస్తుతానికి. మరి దీనికి ట్రంప్ ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నాడు? మీడియేషన్ టాక్స్ నడుస్తున్నాయి, యుద్ధం 2-3 వారాల్లో అయిపోతుంది అంటూ ట్రంప్ చెప్తున్నాడు. ఎంత వాస్తవం ఉంది? ట్రంప్ను నమ్మొచ్చా? నెతన్యాహు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదంటున్నారు. మరోపక్కన ఇటు సౌదీ అరేబియాకు సంబంధించి అక్కడ ప్రిన్స్ ఎంబీఎస్ వాళ్ళ కొడుకు మొహమ్మద్ బిన్ సల్మాన్ కొడుకు ప్రిన్స్ ఇటు ట్రంప్ని యుద్ధం ఆపొద్దు, యుద్ధం కొనసాగించు, ఇరాన్లో ఉన్న రెజిమ్ మొత్తం కూలిపోవాలి, ఎట్ ద సేమ్ టైం ఇరాన్లో గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి, అక్కడ రూలింగ్ అనేది చేంజ్ అయిపోవాలి, అప్పటిదాకా యుద్ధం ఆపొద్దంటూ సౌదీ అరేబియా ట్రంప్ని ప్రెషరైజ్ చేస్తుంది. ఎలా అంటున్నారా? ఇటు ట్రంప్ కొడుకుకి సంబంధించిన ఒక క్రిప్టో కరెన్సీలో ఎంబీఎస్, సౌదీ అరేబియాకి సంబంధించిన ఎంబీఎస్ $2 బిలియన్ ఇన్వెస్ట్ చేశాడు. అది